ఫస్ట్ వైటీ స్టూడియో అని మీరు ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వీడియోస్లోకి వెళ్ళి మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో ఓపెన్ చేసుకోండి. వీడియో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీడియో ఓపెన్ అయిన తర్వాత ఈ వీడియోకి స్టార్టింగే మీకు ఫోటో కావాలా లేకపోతే ఎండింగ్ ఫోటో కావాలా అనేది మీరు చూసుకొని, ఫోటో కావాలంటే ఫొటోస్లోకి వెళ్ళి ఫొటోస్లో మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అది ఆ వీడియోకి ఎటువంటి ఏమీ ఇది కాకుండా అట్లా ముఖాలు అన్నీ డిస్టర్బ్ కాకోకుండా దాన్ని మీకు ఎక్కడైతే ఆ ఫోటో మీరు పెట్టాలనుకున్నారో దాన్ని సైడ్కి తీసుకుని వచ్చేసి వీడియోకి కానీ వాళ్ళకి ముఖాలకి ఇబ్బంది కాకోకుండా ఒక కింద కానీ సైడ్ కానీ పైన కానీ ఎక్కడైనా కానీ ఆ వీడియో డిస్టర్బ్ కాకుండా పెట్టుకోండి. చిన్నగా చేసి ఆ ఫోటోని పెట్టేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి మీకు ఆ ఫోటో కావాలన్నా లేకపోతే మధ్య నుంచి కావాలన్నా లేకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలన్నా అనేది మీరు చూసుకొని అది డ్రాగ్ చేసుకోండి. ఎంత కావాలా అనేది, అంటే ఆ ఫోటో అంతా కావాలన్నా లేకపోతే మీరు చెప్పేంత వరకు మాత్రమే కావాలన్నా లేకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలన్నా ఇదంతా మీరు చూసుకోవాల్సిందే. దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత మీకు ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఆ తర్వాత మీరు ఇంకా ఏమన్నా దాంట్లో ఎడిటింగ్ కావాలంటే గిన అన్ని ఆప్షన్స్ వస్తాయి. దాని ప్రకారం మీరు బ్రైట్ కానీ అవన్నీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఫోటో అంతవరకు చాలు అనుకుంటే, లేదు ఫుల్ కావాలంటే డ్రాగ్ చేసుకోండి. ఫుల్ డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత లేదు మీకు ఫుల్ కావాలంటే ఫుల్, ఆఫ్ అంటే ఆఫ్, అది మీ ఇష్టం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని వస్తుంది. ఓకేనా. ఒక నిమిషం. ఎక్స్పోర్ట్ అని వస్తుంది. ఆ ఎక్స్పోర్ట్లో మీకు ఇక్కడ రెజల్యూషన్ ఆ ఫ్రేమ్ 13 ఉండాలా, ఆ ఫైల్ ఫార్మాట్ ఇదే ఉండాలా. రెజల్యూషన్ మాత్రము మ్యాక్సిమం 4K అని ఉంటుంది కదా, అది పెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యేకి దాదాపు చాలాసేపు అవుతుంది. ఎందుకంటే అది 4Kలో ఎక్స్పోర్ట్ కావాలి కదా, రేంజ్ అవుతుంది.